అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కార బూందీ చేస్తున్నాను. బూందీ అనేది చేస్తున్నాను. దానికోసము శనగపిండి అనేది తీసుకున్నాను. 1/2 kg. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. దీంట్లో ఏమేమి వేయాలంటే చూపిస్తాను. పిండి అయితే జల్లించి పెట్టుకున్నాను. పిండి కంపల్సరీ జల్లించుకోవాలి. కొద్దిగా వంట సోడా, ఒక 1/2 టీ స్పూన్ అనేది వంట సోడా వేస్తే గుల్లగా వస్తుంది బూందీ అనేది. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, తర్వాత పైనుంచి కూడా కొంచెం మనం స్ప్రింకిల్ అనేది చేస్తాము. కొద్దిగా సాల్ట్, చూడండి టేస్ట్కి తగినంత సాల్ట్. మీకు అర్థమవుతుంది కదా, చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. కొద్దిగా పసుపు, కలర్ కోసం, మంచి కలర్ కోసం పసుపు. ఇదంతా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. చూపిస్తాను. చూడండి, బియ్యం పిండి అనేది వేస్తున్నాను. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నాను అంటే క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ మంచిగా యాడ్ అవుతుంది. లేదంటే బియ్యం పిండి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ బియ్యం పిండి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, క్రిస్పీ అనేది బాగుంటుంది. బూందీ అనేది క్రిస్పీ ఉంటేనే బాగుంటుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా చక్కగా మనము బూందీకి బజ్జీకి ఎట్లా కలుపుతామో అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు బూందీ లడ్డులోకి ఏమేమి కావాలంటే పల్లీలు, వెల్లుల్లి నలగొట్టుకొని పెట్టుకున్నాను. నలగొట్టుకోవాలి వెల్లుల్లి అనేది. పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు, పుట్నాల పప్పు, ఇంకా జీడిపప్పు, అవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదైతే కలిపేసుకొని బూందీ వేసుకుందాం. మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాం. పిండి అంతా కలిపేసుకున్నాను. బూందీకి మంచిగా కలిపేసుకున్నాను. చూడండి, ఇలా జారుగా అనేది కలుపుకోవాలి. మనకి బజ్జీగా ఎట్లా వేసుకుంటామో అట్లా ఇంకా కొంచెము గట్టిగా కలుపుకోవాలి. మనము బజ్జీ దగ్గరికి వేసిన దానికన్నా. కడాయి అయితే పెట్టుకున్నాను ఆయిల్ కోసము. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి, గుర్తుపెట్టుకోండి. బూందీకి వేయగానే మనకు పైకి వచ్చేయాలి, లేదంటే ముద్ద అయిపోతుంది, క్రిస్పీనెస్ అనేది రాదు. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. కడాయి ఒకటి మందంగా పెట్టుకోండి. కడాయి అనేది ఒకటి మందంగా ఉండాలి, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది వేస్తున్నాను. చూడండి, ఎంత కావాలో అంత ఆయిల్ అనేది వేసుకోండి. ఒక 1/2 kg ఆయిల్, ఒక 1/2 kgకి ఎక్కువ వేసాను ఆయిల్ అనేది. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి, చాలా అంటే చాలా హీట్ ఎక్కాలి. ఒక 2 నిమిషాలు అయితే హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇది చిల్లుల ప్లేట్ అనేది తీసుకున్నాను. దీంట్లో వేసుకోవాలి. మనము ఇందాక కలిపిన పిండి అంతా, శనగపిండి అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న ప్రతిసారి, బూందీ వేసుకున్న ప్రతిసారల్లా కలపాలి. కింద నుంచి మీదికి, మీద నుంచి కిందకి అంతా అయితే కలపాలి. ఎందుకంటే కలిపితేనే బాగా వస్తుంది, లేదంటే బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇట్లా వేసాను కదా, ఇట్లా కనుక్కోవాలి. అంతా ఇట్లా అనుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా చాలా బాగా హీట్ ఎక్కింది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కడాయి ఫుల్గా అయ్యేటట్టు వేసుకోండి. బూందీ మీద బూందీ వేసుకుంటే బూందీ అనేది మెత్తగా అవుతుంది, షేప్ అనేది సరిగ్గా రాదు. ఇట్లానే అంతా ఇట్లానే వేసుకోవాలి. కార బూందీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇంతకన్నా ఇంకా ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఈ వెనకాల ఉంది కదా ప్లేటు, చిల్లుల ప్లేటు, ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి కరెక్ట్గా రాదు, బూందీ అనేది కరెక్ట్గా రాదు. ఎప్పటికప్పుడు ప్లేట్ అనేది క్లీన్ చేసుకోవాలి. చూడండి, మంచిగా అనేది మనకి బూందీ అనేది కాలాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కాలాలి. ఇదైతే టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు అయితే వేగనిచ్చేద్దాం. చూడండి, బూందీ అంతా కూడా చక్కగా మంచి కలర్ అనేది వచ్చింది. చూసారా, పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చింది. బూందీ అనేది క్రిస్పీగా ఉండాలి, ఏగాలి. మనకి లడ్డూకి అయితే కచ్చా పచ్చాగా ఉంటుంది. మొన్న లడ్డు వీడియో పెట్టాను, చూసారా అండి? ఇలాగే బూందీ కొట్టి చేశాను. ఇదైతే బూందీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అయితే వేగిపోయింది, తీసేస్తాను. తీసేసి ప్లేట్లోకి తీసేసి మిగతాది అంతా కూడా అట్లానే వేసేసుకుంటాను. ఈ బూందీ అనేది మంచి కలర్ వచ్చాకే తీసుకోవాలి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఈ బూందీ అంతా. చూడండి, అంతా ఇట్లా తీసేసుకోవాలి. చూడండి, మీకు క్రిస్పీనెస్ సౌండ్ వస్తుందా? చూసారా, ఎలా అంటే పెలపెలమని సౌండ్ అనేది రావాలి, అప్పుడే బాగుంటుంది. ఇదంతా ప్లేట్లోకి తీసుకొని అంతా బూందీ ఇలాగే వేసుకున్నాక మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను. బూందీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు లాస్ట్ వాయి చూపిద్దామని చూపిస్తున్నాను.
మొత్తం చేసేసుకున్నాను కారా బూందీ అనేది. ఇప్పుడు ఇది కూడా తీసేస్తున్నాను. చూడండి మనకి ఎంత క్రిస్పీగా వేగిందో. మనం ఇట్లా చుంచితే ఇట్లా చూడండి సౌండ్ అనేది వస్తుంది. ఇట్లా క్రిస్పీగా అనేది వేగాలి. బూందీ అనేది మెత్తగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఏదైనా సరే క్రిస్పీనెస్ ఉంటేనే బాగుంటుంది కదా మనకి. ఏదైనా మురుకులైనా చెక్కలైనా బూందీ అయినా అట్లా క్రిస్పీనెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ బూందీ కూడా అంతా తీసేసుకుంటున్నాను. మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే చాలా రోజులు నిలువే ఉంటుంది బూందీ అనేది. ఇదంతా కూడా చక్కగా తీసేసుకొని పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా మనము ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. మనం బయట కొనుక్కుంటే ఆయిల్ ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కదా. కొంచెం సేపు ఎక్కువసేపు ఏం పట్టదండి బూందీ చేయడానికి. టైం ఏం పట్టదు. తొందరగానే ఆయిల్ హీట్ ఉంటే తొందరగానే కూడా కాలిపోతుంది. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బూందీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది వీడియోస్ చూస్తున్నారు. వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే. చూడండి జీడిపప్పు కొద్దిగా ఒక 2 గుప్పులు జీడిపప్పు ఇది ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిది కచ్చాపచ్చా దంచుకున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి బూందీలో వేసుకుంటే. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. కరివేపాకు ముందే కడిగేసి పక్కన అనేది పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని తడి అనేది ఆరిపోతుంది అన్నమాట. చూడండి ఇవన్నీ చక్కగా వేగుతున్నాయి. ఇవి వేగాక ఏం చేయాలంటే మనం పల్లీలు తర్వాత పుట్నాల పప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి పుట్నాల పప్పు, లేదంటే లేదు. అంటే మధ్య మధ్యలో తగ్గుతాయి కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. నేను పుట్నాల పప్పు వేస్తున్నాను, పల్లీలు కూడా వేసాను, జీడిపప్పు కూడా వేసాను నేను. అందులో మీకు ఏవి నచ్చితే అవి వేసుకోండి. నేనైతే అన్నీ వేసాను. టేస్ట్ అనేది బాగుంటుందని నేనైతే అన్నీ వేసాను. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసేస్తున్నాను. చూడండి మంచి కలర్ అనేది వచ్చినాయి. ఇప్పుడైతే ఇవన్నీ తీసేస్తున్నాను. ఒక గిన్నెలో వేసేసుకుంటాను. ఇందులోనే కలపాలి కదా బూందీ అంతా. ఇందులో కూడా వేపుకుంటున్నాను. ఇవి ఒక 2 గుప్పలు అనేవి వేపుకుంటున్నాను. పుట్నాలు కూడా వేపుకోవాలి. మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనము. ఈ పుట్నాలు కూడా పల్లీలు కూడా వేసేస్తున్నాను. చూడండి ఒక 2 గుప్పల్లో పల్లీలు వేస్తున్నాను. మరీ పప్పులు ఎక్కువ అయిపోతాయేమో. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటుంది. పప్పులు అనేవి చాలా బాగుంటాయి. ఇందులో చూడండి ఇందులో వేయడానికి కొద్దిగా ధనియాలు, కొంచెము జీలకర్ర పొడి అనేది చేసుకున్నాను. బూందీ మీద చల్లితే చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చిటాపట వేగుతున్నాయి కదా. పుట్నాల పప్పు పల్లీలు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు అనేది వేయించుకోవాలి. ఇలా వేసి అలా తీయాలి. కరివేపాకు మాడిపోతుంది. ఆయిల్ అప్పటి నుంచి హీట్ ఉంది కదా. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి. ఇదైతే ఒక 2 నిమిషాలు వేగనిచ్చేద్దాం. వేగిని తీసేస్తున్నాము. అయిపోయింది. మంచిగా అయితే చూడండి మీకు కనిపిస్తుందా, మంచి కలర్ అయితే వచ్చినాయి క్రిస్పీగా. చూడండి నేను అంత ఆయిల్ వేసాను. ఇంత ఆయిల్ అయితే అయింది. మనకి ఇంట్లోనే ఇంత ఆయిల్ ఎక్కువ కాలుతుంది. బయట అయితే ఆయిల్ అనేది మంచిగా వెయ్యరు. అందుకని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో చూస్తూనే కదా అందరూ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. చూడండి ఆపేసాక కరివేపాకు అనేది వేస్తాను. స్టవ్ ఆపేసాను. ఇవన్నీ తీసేసుకుంటున్నాను. పుట్నాల పప్పు, పల్లీలు అన్నీ తీసేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే పప్పులు ఉంటే మధ్య మధ్యలో చాలా బాగుంటాయి. తింటుంటే కరకరమని చాలా బాగుంటాయి. చూడండి పల్లీలు అనేది చక్కగా వేయించుకున్నాను. మంచి కలర్ అనేది రావాలి. క్రిస్పీగా ఉండాలి. ఎక్కడ కూడా మనకి మెత్తగా అనేది తగలకూడదు. చూడండి కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు అనేది క్రిస్పీగా వేగిపోయింది మంచిగా. చూడండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. కరివేపాకు కళ్ళకి జుట్టుకి కూడా చాలా మంచిది. కూరలో వేస్తే తీసి పడేస్తారు అంటారు కదా సామెత, కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తున్నామని.
కానీ కరివేపాకు విలువ చాలామందికి తెలీదు, తెలిసిన వాళ్ళైతే పడేయరు. చాలా బాగుంటుంది, తప్పకుండా తినాలి. కరివేపాకు అనేది కళ్ళకి హెయిర్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ కూడా అట్లనే రెడీ చేస్తున్నారు. అంటారు సామెత పెద్దవాళ్ళు, కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తున్నావు, నేనంటే వాల్యూ లెక్క లేదు అని అంటారు. కానీ కరివేపాకు చాలా విలువైంది. ఇప్పుడు అంతా తీసేసాను కదా, ఈ కడాయి పక్కన పెట్టేసుకుంటాను. ఒక్క నిమిషం. చేసుకునేవి ఉన్నాయి కదా, ఇప్పుడు బూందీ అంతా ఇందులో వేసేస్తున్నాను. చూడండి చేసుకున్న బూందీ అంతా చూసారా ఎలా క్రిస్పీగా మీకు సౌండ్ వినపడుతుంది. ఇప్పుడు ఇందులో చూడండి, ఇందాక మనము ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అదంతా పొడి ఇందులో వేయాలి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. కొంచెము కారము, ఎక్కువ కాదు కొంచెమే, చూడండి సరిపోతుంది కారము. కొంచెము సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. మనము అందులో వేసుకున్నా సరిపోదు, మనం పిండి కలిపినప్పుడు కూడా కొంచెం వేసాము. సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. చూడండి సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు ఇదంతా మంచిగా మనము ఇట్లా కలిపేసుకోవాలి. ఇవన్నీ పప్పులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలిపేసుకోవాలి చక్కగా. కారం ఉప్పు అంతా కలిసేలాగా. మీకు ఎంత క్రిస్పీనెస్ వినిపిస్తుంది కదా వీడియోలో. చూడండి ఎంత చక్కగా కలిసిందో. బూందీ అనేది చాలా నిజంగా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మీకు చూపించేస్తాను కారా బూందీ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బూందీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే చూడండి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. చిక్కుడుకాయ పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, చికెన్ కర్రీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి చాలా అంటే చాలా బాగా చేస్తాను. జిలేబీ ఉంది, కాజా ఉంది, అన్నీ చాలా స్వీట్స్ ఉన్నాయి. సారీ కాజా లేదు, కద్దుకా ఖీర్ ఉంది. చాలా అన్ని వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నైట్ 7 గంటలకి లైవ్ అనేది పెడతాను, తప్పకుండా రండి ఫ్రెండ్స్. ఓకేనా, సండే 7 గంటలకు ఈరోజే లైవ్ పెడతాను. ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి అందరూ లైవ్లోకి అయితే తప్పకుండా రండి. నేనైతే 50 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.